నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. వీడియోలు చాలా వస్తున్నాయి. ఇంకా చాలా వస్తాయి. మన పరంపర పూర్తి స్థాయిలో కూడా కొనసాగుతూ ఉంది. ఇవన్నీ ఇలాంటి పరమ భాగవతుల గురించి మీకు చెప్పాలంటే పక్కన గంట గుర్తు కింద వాక్యాలు పెట్టే ఇష్టపడండి, 10 మందికి పంచండి. ఇప్పటికి నేటితోటి చాకలి వంశీయులు చిన్నదన గ్రామంలో, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చిన్నదన గ్రామంలో వారి గురించి చరిత్ర అంటే చెప్పడం అయిపోయింది. ఇప్పుడు మనం ఎవరిని తీసుకుందాం అబ్బా? లైన్‌గా పనివాటోళ్ళందరిని తీసుకుందాం ఇగ. కుమ్మరి శాలివాహన వంశం, కుమ్మరి కులం నుంచి మనం ఇప్పుడు తీసుకోబోతున్నాం. మరి ముందుగా నేనైతే ప్రిపేర్ కాలేదు. ఎవరిని తీసుకుందాం అబ్బా? హ్మ్. తీసుకుందాం. ఎవరిని తీసుకుందామంటే కుమ్మరి పెద్ద మల్లయ్య గూడా అనేక పాత్రలకు జీవం పోసారని పెద్ద మనుషులు చెప్తుంటే విన్నాను. నేనైతే చూడలేదు ఆడంగా. మనిషిని చూసాను కానీ ఆయన వేషాలు నేను చూడలేదు. వాళ్ళు గూడా కీర్తిశేషులు పరమపదించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకంతా గూడా మేలు జరగాలని కోరుకుంటున్నాను. దాంతో పాటు కుమ్మరి చిన్న మల్లయ్య మొన్ననే మొన్న వీడియో గూడా పోస్ట్ చేయడం జరిగింది. 10 రోజులు గూడా కాలేదు. దాదాపు దినాలు గూడా అయిపోయినాయి. చిన్న మల్లయ్య గూడా చంద్రగుప్తుని పాత్ర కట్టి అనేక పాత్ర గూడా వేచించ కట్టి రక్తి కట్టించడం జరిగిందని చెప్పడం జరిగింది. నేను గూడా వారి పాత్రలు చూడలేదు. తక్కువ ఈ తరం చూసారు. అంటే ఒక 30, 40 ఏళ్ల కింద వీళ్ళ స్టోరీ. మరి చిన్న మల్లయ్య గూడా ఇద్దరు కుమారులు, పెద్ద మల్లయ్య గూడా ఇద్దరు కుమారులు. వీళ్ళైతే నాటక రంగంలోకైతే ప్రవేశం లేదనుకుంటున్నా. ఏస్తే ఏసుండొచ్చు. నాకైతే తెలియదు. ఏస్తే ఏసినని చెప్పండి. తిట్టుకోకండి. కింద వాక్యాలు పెట్టుంటది. నేనేశాను, అరె నేనేసిన ఏలుగొండలని చెప్పండి. నేను మళ్ళీ మాట్లాడే ప్రయత్నం నోరు నాది. వీడియో ఉండనే ఉంది. మీరు చూడొచ్చు. మరి చిన్న మల్లయ్య కొడుకులకు గూడా నాటక రంగంలో ప్రవేశం లేదు. అయితే వీలైనట్టుగా కుమ్మరి వంశంలో గూడా అనేక మందికి సేవలు చేస్తూ, కుండలను అందిస్తూ, ఎంతో మందికి పెళ్లి కుండలనిస్తూ రకరకాల సేవలు చేసుకుంటారు వారు గూడా. కుమ్మరి వంశంలో పుట్టినప్పటికీ, ఒక బడుగు బలైన వర్గాలైనప్పటికీ, ఆటలో మేమేం తక్కువ, పాటలో మేమేం తక్కువ అని వారు గూడా చిన్న గ్రామంలో తమ వంతు పాత్ర పోషించారు. ఒకప్పుడు, ఇప్పుడు కాదు మళ్ళీ. ఇప్పటి జోలి గాదు. ఒకప్పుడు తండ్రులు, తాతలు పోషించారు. ఇప్పుడు నేటి తరం నై నై బోల్తే. మరి ఇగ చిన్న మల్లయ్య కొడుకులు గూడా వీలైతే రేపు జరగబోయే నాటకాలలో మీ నాన్నగారికి గిఫ్ట్‌గా చిరు పాత్ర చిన్నది, చిన్న చిన్న పాత్రలు కూడా చాలా ఉంటాయి. ఇట్లా వచ్చిపోయేటివి కూడా ఉంటాయి. పాడడం ఇంకా రాకపోయినా మొఖానికి రంగేసుకొని వచ్చిటివిగా నా నామధేయం అని చెప్పిన సంతోషమే. మీ నాన్నగారికి ఎందుకంటే ఇష్టమైన ఆట గనుక ఆ పని మీరు చేస్తారని. ఇగ అది కూడా మాకు సాధ్యమైతదంటే ఊళ్ళో జరిగే వీధి నాటకాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మీ వంతుగా పదో, పరకనో అందించి నాన్నగారి పేరు మీద పదో, పరకనో అందిస్తారని నేను కోరుకోవడం జరుగుతుంది. దాంతో పాటు ఇంకెక్కడికెళ్దాం? కుమ్మరి పరమేశ గారు. పేరులోనే పరమేశ్వరుడు. మరి ఒకప్పుడు అనేక పాత్రలకు ఏది కైక అనుకుంటా. నేను కట్టిన పాత్రనే అనుకుంటా. కైక పాత్ర ధరించేటప్పుడు నాకు గూడా కొంచెం నేర్పించడం జరిగింది. మరి వారు గూడా అనేక పాత్రలు మేటి మేటి పాత్రలు ధరించి తన నటన కౌశల్యాన్ని ప్రదర్శించిన వ్యక్తి కుమ్మరి పరమేశ గారు. మరి వారికి ఇద్దరు బిడ్డలు, కొడుకు. ముగ్గురు బిడ్డలు, కొడుకు. మరి కుమ్మరి మల్లేష్ నాకన్నా చిన్నబ్బాయి. అతను గూడా చిన్నప్పుడు కట్టినని చెప్తూ ఉంటాడు నాకు. ఎన్నో సార్లు అన్నా, "నేను గూడా కట్టినా, అన్న నేను గూడా కట్టినా, మస్తు కట్టినా" ఇప్పుడెందుకు కడతలేడో మరి. ఇప్పుడెందుకు కడతలేడో అర్థమైతలేదు. దయచేసి మల్లేష్ గారు గూడా ఇదే వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అడ్డమైన వీడియోలు చూస్తుంటాం మనం. ఎవరెవరో నటించేది చూస్తుంటాం. మనం స్వతహాగా మనం మొఖానికి రంగేసి ఆట మనదే, పాట మనదే, రక్తి కట్టించేది మనమే. ఆడెవడో హీరోగాడు పాట వాంది గాదు, ఆట వాంది గాదు. డూబు ఇట్లిట్లా అంటాడు. వాడిని మనం పొగుడుతుంటాం. వాళ్ళయి జబర్దస్తులు చూస్తుంటాం. అవే జబర్దస్త్, అంతకన్నా జబర్దస్త్ షోలు మన ఊర్లో మన కళాకారులు ఉన్నారు గదా! మన నాన్నలు, మన తాతల తండ్రులు ఆడి పాడిర్రు గదా! అందుకనే ఇవి అందరికి వర్తిస్తది ఇది. మల్లేష్ గారు గూడా విజ్ఞప్తి చేసుకుంటున్నా. మీరు తిరిగి రేపు జరగబోయే ఆటలకు వస్తే మనం ఆడి పాడుతుంటే మన తల్లిదండ్రులు చాలా ఆనందపడతారబ్బా! ఆ విషయం మీకు అర్థం అవ్వట్లేదు. నా కొడుకు ఏషమేషినని ఎంత సంతృప్తి చెందుతారో తెలుసా? మరి పరమేశ గారికి మీరు గూడా మళ్ళీ పునఃప్రవేశం వీధి నాటకాల్లోకి చేసి, సమయాన్ని చూసుకొని భజనకు గూడా వచ్చే ప్రయత్నం చేయండి. పునఃప్రవేశం చేసి తండ్రికి చక్కటి బహుమతిని అందిస్తారని కోరుకుంటున్నాను. రేపు జరగబోయే నాటకంలో. చక్కటి స్త్రీ పాత్ర ధరించండి మీరు. ఇగ ఆ తర్వాత కుమ్మరి జంగే దగ్గరికెళ్దాం. కుమ్మరి జంగే ఏషం కట్టిండో తెలవదు నాకు. పేరు కడితే కింద వాకిలి బట్టలు పెట్టండి. వారి కుమారులు ఇద్దరు, ఇద్దరు కుమార్తెలు అనుకుంటా.
ఆహ్, శేఖర్ గారికైతే నాటక రంగంలో ఉన్నట్టు నాకైతే తెలియదు. ఇగ హిందుత్వానికి ఎక్కువ పని చేస్తుంటాడు. అనేక వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాడు ధార్మికంగా. ఇగ చిన్న కుమారుడు రవి గారు నాకు జూనియరు. జూ నాకంటే సీనియర్ కళల నాటకాల్లో సీనియరు, వయసులో జూనియరు. నాకు కన్నా ఒక చిన్న తరగతి. మరి రవి గారు కూడా అనేక పాత్రలు ధరించారు. అలివేలమ్మ పాత్ర రకరకాల వారు కూడా నటనకు జీవం పోస్తూ ఉన్నారు. భాగ్యనగరంలో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వచ్చి వీలు చూసుకొని నాటకంలో ప్రదర్శన వారి వంతు ప్రదర్శన ఇస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. ఇక రేపు జరగబోయే నాటకాన్ని కూడా మీరిక్కడ లేకపోయినా మీ పాత్ర రాసుకొని, నేర్చుకొని, పంతులతో నేర్పించుకొని, సిటీ ఎళ్లి భాగ్యనగరం వెళ్లి నేర్చుకొని, ఆటకు 2 రోజుల ముందొచ్చి ఇక్కడ 3 రోజులు సెలవు పెట్టి వచ్చి వస్తారని కోరుకోవడం జరుగుతుంది. ఇక కుమార్ దశరథ గారు గూడా ఉన్నారు. వారు గూడా నాటకం పాత్ర ఏసినట్టు గుర్తుకుంది. వారు గూడా ఏశారు. వారి కుమారులు రమేష్, సురేష్. ఒక్కతే కుమార్తె అనుకుంటా. మరి సురేష్ లేడు నాటక రంగంలో, రమేష్ లేడు నాటక రంగంలో. చిరు పాత్ర తీసుకోండి. మొఖానికి రంగేసుకోండి. అదే ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. మరి మీరు గూడా రేపు జరగబోయే నాటకాలలో అనేక ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇక ఇక్కడ పోతే కుమ్మరులు కూడా తక్కువ మా సంఖ్యలో ఉన్నారు. అయిపోకొచ్చినట్టురు. ఇక్కడకి పోతే కుమ్మరి రామచంద్రి. అమ్మో! కుమ్మరి రామచంద్రి చరిత్ర పెద్దగుంది. అంటే నాటకాలలో మైసమ్మ పాత్రధారి. మైసమ్మ పాత్ర నాటి నుంచి మైసమ్మ పాత్ర వేషమేసి హడలెత్తించిన వ్యక్తి. మరి వారు గూడా నాటక రంగంలో పేరుగాంచిన వ్యక్తి. మేటేశం మైసమ్మ అంటే ఆటకే మేటేశం. వారు గూడా చాలా పేరు గడించారు. వారి కుమారుడు ప్రస్తుతము నాటక రంగంలో అయితే లేడు. మరి రేపు ఏదైనా ఒక పాత్ర తీసుకొని తండ్రికి తగ్గ తనయునిగా నిరూపించగలరని మహేష్ గారిని కూడా నాకు జూనియరు. మరి మన ఛానల్ అభివృద్ధి కోసం ఎనీ టైము ఆకాంక్షిస్తుంటాడు. వీధి నాటకాలపైన ఆసక్తి ఉంది కానీ, అందరికి ఆసక్తి ఉంటది కానీ నెరవేర్చాలి గదా! పోనీ రాకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, భజన కార్యక్రమాలకు తన వంతుగా ఒక కొబ్బరికాయ ఇచ్చినా చాలండి. పెద్దగా ఇయ్యాలని ఏం లేదు. ప్రేమతోటి మరి వారు ఆ విధంగా కొనసాగుతూ ఉన్నారు. మహేష్ గారు. ధార్మికంగా ఎక్కువ ధర్మం కోసం మాట్లాడుతూ ఉంటారు. ధర్మబద్ధంగా హిందూ ధర్మం కోసం పోరాటం అనేది చేస్తూ ఉంటారు. ఇగ మా తోటి సాటి యారాలు కుమ్మరి యాదయ్య తాత. వారు కూడా ప్రస్తుతం మైసమ్మ పాత్రధారి. చంద్రధర గ్రామంలో ఏ పాత్ర లేదు. ఎందుకు నవ్వుతానంటే అన్ని పాత్రలు తనే కడతాడు. కొన్ని కొన్ని సార్లు నవ్వొస్తుంటది. అన్ని పాత్రలు తనయే. మైసమ్మ, వన్నెలక్కమ్మ, ఏ ఆట తీసుకున్నా అంటే మిగతా వాళ్ళు లేకపోతే గూడా ఆ పాత్ర గూడా అప్పటిదప్పుడు కట్టి జీవం పోసే వ్యక్తి, గొప్ప వ్యక్తి. నాటక రంగంలోకెళ్ళి అనేక పాత్రలు ధరించి అందరిని తన నటన కౌశలం నాకు తోటి యారాలు మరి చాలా మేమిద్దరం కలిసి అనేక నాటకాల్లో రక్తి కట్టించడం జరిగింది. మరి యాదయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే యాదయ్య కొడుకు శ్రీకాంత్ గారు మరి ఒక కొడుకు, ఒక బిడ్డే. మరి శ్రీకాంత్‌కు నాటక రంగం అంటే చాలా ఇష్టం. తండ్రిలాగా తనయుడు. ఆధ్యాత్మిక కార్యక్రమాలంటే కూడా చాలా ఇష్టం. అదే విధంగా మన యూట్యూబ్‌ని ఎప్పుడు ఫాలో అవుతూ అంటే ఎప్పుడు చూస్తూ ఉంటాడు. అదే నాటక రంగంలో గూడా అప్పటిదప్పుడు భాగ్యనగరంకెళ్ళొచ్చి నేను గూడా పాత్ర కడతానని మొన్ననే ఏదో పాత్ర కట్టడం జరిగింది. పెద్ద పాత్రలే కట్టడం జరిగింది. వారికి భజన ఇష్టమే. భజన గూడా వస్తుంటాడు. ఇదే నాటకంలో గూడా తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకుంటున్నాడు. శ్రీకాంత్ గారిని గూడా నేను ఇదే వేదిక ద్వారా విన్నవించుకుంటున్నదేంటంటే, రేపు జరగబోయే నాటకం అది మల్లికార్జున స్వామి నాటకమా, బ్రహ్మంగారి నాటకమా, నాటకం ఏదైతేనేమి అందులో గూడా మీకు తగిన పాత్ర మీరు ఎంచుకొని పాత్రకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. మరి శాలివాహన వంశం మరి కుమ్మరి కులంలో అందరి కులస్తులందరికీ, వీధి నాటక కళాకారులకు, భజన భక్తులకు, ఆధ్యాత్మిక హిందూ బంధువులందరికీ గూడా నేను నమస్తమాంజలి తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనేక వీధి నాటకాలు, భజన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమంలో పేరుగాంచాలని నేటి యువతరాన్ని ప్రత్యేకంగా నేటి యువకులను, యువతరాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై సనాతన ధర్మం. కళ మా తల్లి. కళలు వర్ధిల్లాలి. కళలు కాపాడబడాలి. జై శ్రీరామ్. జై సనాతన్.